జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా పాలనాధికారి సత్యప్రసాద్ గారికి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మరి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి వినతి పత్రం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితోటి కలిసి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పక్షాన వారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించినప్పుడే దీని ప్రాధాన్యత కానీ, దీని ఉద్దేశం కానీ, దీని యొక్క విధి విధానాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఏది కొత్తగా ఏదో సరళ అంటున్నారని చెప్పేసి అనేక అపోహలు, అనుమానాలు గ్రామీణ ప్రాంతాలలో తలెత్తుతున్నాయి. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇవాళ మా భారత రాష్ట్ర సమితి నుండి బూత్ ఏజెంట్లను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. తద్వారా మళ్ళీ బూత్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టయితే ఆ గ్రామంలో కానీ, ఆ వార్డులో కానీ ఉన్నటువంటి ఓటర్లు ఖచ్చితమైన ఓటర్లను అదే విధంగా ఉండే విధంగా చూడడం కావచ్చు, కొత్త ఓటర్లను నమోదు చేయడం కావచ్చు, అర్హులైన ఓటర్లను అదే విధంగా ఉంచడానికి తోడ్పడతాయి. అదేవిధంగా మరణించిన వారు కావచ్చు, అనర్హులైన ఓట్లను తీసే విధంగా తోడ్పడే అవకాశం ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా తాజాగా ఫ్రెష్గా ఖచ్చితత్వమైనటువంటి ఓటర్ల సవరణ ఈ యొక్క సర్లో జరుగుతుంది. కాబట్టి అది జరగాలంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు అవగాహన కార్యక్రమాలు అనేది జరిగితే బాగుంటుందని చెప్పేసి కరపత్రాల ద్వారా కావచ్చు, అవేర్నెస్ గతంలో ఓటు హక్కు నమోదు చేసుకోవడంలో ఒక మొబైల్ వ్యాన్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా ప్రజలను మోటివేట్ చేసే విధంగా, అవేర్నెస్ తెప్పించే విధంగా చేయాలని చెప్పేసి దాని యొక్క పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ గారిపై, వారి యంత్రాంగంపై ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడే ప్రభుత్వ పథకాలు కావచ్చు, దీని యొక్క లాభం కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజలు దాంట్లో భాగస్వాములై ఆ ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడడంలో ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ అనేది పారదర్శకంగా జరగాలి. ఇవాళ ఒక ఓటర్ గ్రామీణ ప్రాంతాల్లో ఓటు రాపించుకుంటుండు, అదేవిధంగా మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాలలో కూడా ఓటు రాయించుకోవడం జరుగుతుంది. అంటే దీని ద్వారా ఏమవుతుందనంటే అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఓటేస్తున్నాడు, ఇక్కడ ఓటేస్తున్నాడు, తద్వారా ఆ పార్టీకి చెందిన వారికి చెందిన వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది. ఈ హక్కును దాదాపు రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆనాడు 21 సంవత్సరాలకు కుదింపబడింది. మళ్ళా తద్వారా 1988లో ఆర్టికల్ 326 ప్రకారం 1988లో తర్వాత 1989లో 18 సంవత్సరాలకు అప్పుడు 18 సంవత్సరాల నిండినటువంటి వారికే ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత పౌరుడికి కల్పించినటువంటి హక్కుగా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. దీన్ని ఎక్కడైతే డబుల్ ఓట్లు ఉంటాయో అవన్నీ కూడా ఏరివేసి ఖచ్చితత్వమైనటువంటి ఓట్లను చేసినప్పుడే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా పాలన అధికారి గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకు గ్రామ పంచాయతీలో కావచ్చు, వార్డులలో కావచ్చు పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పెట్టినప్పుడే, ప్రజలకు చేరువైనప్పుడే వాళ్ళు దీంట్లో పాలు పంచుకుంటారు. కాబట్టి దీన్ని ముఖ్యంగా వారు దృష్టి పెట్టాలని చెప్పేసి మేమందరం కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.